ఏంటంటే గ్రీన్ పీస్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కర్రీకి సరిపడా ఆయిల్, అలాగే వెల్లుల్లి, పసుపు, ఉప్పు, గరం మసాలా, 2 ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం పేస్టు, కొద్దిగా జీడిపప్పు, ఒక బౌల్ ఏమో గ్రీన్ పీస్. ఇది పేస్ట్ చేసుకోవడానికి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు వేగించి పెట్టుకున్నానండి. అలాగే నువ్వులు, పల్లీలు కూడా వేగించాను, కొద్దిగా కొబ్బరి కూడా వేగించాను. ముందుగా ఈ 3 మిక్సీ వేసుకోవాలండి. ఈ కొబ్బరి పౌడర్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేద్దాము. వేసుకోవాలి. కొంచెం గిన్నె పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి వేద్దామండి, అలాగే ఎండుమిర్చి కూడా 2, కొద్దిగా జీలకర్ర, తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి కొంచెం వేయగలుగుతాం. అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తాము. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి. అలాగే ఇందులో అల్లం పేస్ట్ వేసేద్దామంటే వేసేస్తే వేగుతూ ఉంటుంది. మూత పెడదాం ఒకసారి. కొంచెం వేగిందండి. మనం ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేద్దాము. అన్ని జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి, జీడిపప్పు కూడా వేసేద్దాము. అలాగే ఇందులో ఒక చిటికెడు పసుపు వేద్దాము. ఇందులో ఉప్పు వేద్దామండి, సరిపడగా. ఇది మసాలా కూడా వేసేస్తాము. ఇందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెడదామండి, బాగా ఉడకాలి కదా గ్రీన్ పీస్. మూత పెట్టేద్దామండి. ఇది కొంచెం ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేద్దాము. మళ్ళీ వాటర్ పోయాలండి ఇందులో. ఈసారి కొంచెం ఎక్కువ పడతాయి వాటర్. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాము ఉడికిపోతుంది. మన కర్రీ అయిపోయిందేమో చూద్దామండి. మూత తీసి అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర వేద్దాము. దీన్ని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందామండి. ఈ చపాతీ, పరోటా, రోటీ, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.